సోదరిమణులకు మొదటగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో చివరి రోజైన ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన పుస్తక ప్రదర్శన గ్రంథాలయాలు సమాజానికి ఏ రకంగా ప్రేరణ కలిగిస్తున్నాయనే దాని మీద భాగం పంచుకునే అవకాశం కలిగిన నేపథ్యంలో అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఈ సందర్భంగా ఆ శుభాకాంక్షలతో పాటు దానికి కారణం ఉంది. గ్రంథాలయాల గురించి నేను ఎందుకు మాట్లాడతాను. నా జీవితంలో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మారుమూల గ్రామంలో ఒక గ్రంథాలయంలో పనిచేసే భాగ్యము, అదృష్టము, తద్వారా సమాజం గురించి, సాహిత్యం గురించి, రాజకీయాల గురించి అవగాహన చేసుకోవడానికి ఏర్పడిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుని విశ్వవిద్యాలయానికి వెళ్ళడం జరిగింది తప్ప మరో కారణం కాదు. ఈ నేపథ్యంలో దానికి శుభాకాంక్షలతో పాటు ఒకవైపు ఆనందిస్తూనే నిన్న రాష్ట్రంలో పరిపాలన మీద 11 మాసాలు దాటుతున్నది. సరే, ఎవరైనా సంబరాలే అనుకోండి, సమాచార ప్రకటనలే అనుకోండి, ప్రజలను ఉద్దేశించి గొప్పగా చెప్పుకోవడానికి వ్యవస్థల వైఫల్యాలను, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఒక పెద్ద సభ, ముఖ్యమంత్రి గారి ప్రసంగం, మంత్రుల ప్రసంగాలు చూసాం. ఇది సహజం రాజకీయాల్లో, నేను కాదను. కానీ అంతా అయిపోయినట్టుగా పరిపాలన చాలా బేషుగ్గా ఉందనే ప్రచారం ఏదైతే ఉందో, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, నేతి బీరకాయ అంటామా, ఏదో బీరకాయలు ఓకే, ఎందుకంటే చాలా విషయాలు నాకు తెలియనప్పుడు అడగడం మంచిది కదా. తెలియని వాళ్ళు అడిగితే బాగుంటుందని నేను అనుకుంటాను. మరి అట్లా అడుగుతున్నారు లేదో నాకు తెలియదు. ఆ రకంగా ప్రసార మాధ్యమాలలో వాళ్ళ ఉపన్యాసాలు చేయడం జరిగిందనేది నాకెందుకో చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు 5 గ్యారెంటీస్ కానీ, 6 గ్యారెంటీస్ కానీ, 420+ హామీలు కానీ, ఏదో ఒకటో అరో చేసి గొప్పగా చెప్పుకోవడంతో పాటు సంబరాలు చేసేవాళ్ళు మిగతా వాళ్ళను తిట్టిపోయడంలో సగం కంటే ఎక్కువ సమయం వెచ్చించారా లేదా? అంటే తిట్టిపోయడమే సంబరమా? అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది తెలియకుండా ఉంటుందా? చర్చల్లో తేలకపోతుందా? చర్చలకు వస్తారా? అసెంబ్లీ సమావేశాల్లోనే లేవనెత్తిన అనేక అంశాల మీద బడ్జెట్లో బీఆర్ఎస్ సభ్యులు, గౌరవనీయులు సభ్యులు 2.5 గంటలు లేవనెత్తిన అంశాల మీద ఏ ఒక్క అంశం మీదనైనా సమాధానం చెప్పగలిగే స్తోమత కానీ, ధైర్యం కానీ, శక్తి కానీ ఉండిందా మీకు? ఆరోపణలు చేసి పబ్బం గడుపుకొని ఆయన నుంచి పోయారు. ఈ ఆరోపణలు చేసేవాళ్ళు ప్రజల అవసరాలను గుర్తిస్తున్నామని చెప్పేవాళ్ళు, చేయకుండా ఉండేవాళ్ళ ఉపన్యాసాలు వినడానికి, సభా సమయాన్ని ఇది చేయడానికి ఇంకా నాయకులు పోలా అక్కడికి. మీరు అసెంబ్లీలో అట్లనే మాట్లాడతారు, పబ్లిక్ మీటింగ్లో అట్లా మాట్లాడతారు, ఎవరైనా పిలిచి మాట్లాడినాక అదే మాట్లాడుతున్నారు. ఎక్కడ పోయినా అదే మాటలు కదా. వినడానికే రావాలా అసెంబ్లీకి? సిగ్గుండాలి కదా. బయట మాట్లాడడానికి, అసెంబ్లీలో మాట్లాడడానికి, బయట చెప్పిన దానికి, అసెంబ్లీలో చెప్పేదానికి తేడా ఉండాలా లేదా? లేదే. ఈ స్పీచ్లలో దురదృష్టం. ఈ హామీలను ఏదో 1-2 ఏదో చేశారు. రుణమాఫీ కూడా పూర్తిగా లేదు. మహారాష్ట్ర ఎలక్షన్లో ఏం చెప్పారు? మేము మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఈయన మాట్లాడితే మహారాష్ట్ర ఎలక్షన్లో మాట్లాడింది నిజమా? మీరు 4వ స్తంభం కదా, మీరే సాక్షులు కదా. మేము మాట్లాడితే రాజకీయం అంటారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణ చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. వేరే పార్టీ నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి అదే తెలుగు వాళ్ళకు ఏం చెప్పాడో తెలియదా? అంటే వాళ్ళు చెప్తే కరెక్టు, మేము చెప్తే కరెక్ట్ కాదని అనుకుంటున్నామని అనుకోకండి. మీరే సాక్షులు అని చెప్పడానికి చెప్తున్నా. ఇక ఇక్కడ
చాలా చాలా మాట్లాడారా, ఏదో క్రెడిట్ తీసుకుంటున్నాడు. దేనికయ్యా? ధాన్యం రికార్డు పంట వస్తున్నది కానీ మొత్తం మీద అర్థమైందా? చూడగలుగుతున్నారా? రైట్, చూడండి. క్రెడిటా? మీరు 11 మాసాలలో ఈ రాష్ట్రంలో ఏం చేయడం వల్ల ఈ ధాన్యం పండిందో చెప్తారా? దమ్ముందా? 23 నవంబర్ డిసెంబర్లో రబీ కోసం నీళ్లు గోదావరిలో వృధాగా పోతుంటే సమ్మక్క సారలమ్మ ఏరియా నుంచి దేవాదుల్లో ఎత్తిపోసుకునే లేకుండా 28 టీఎంసీ సముద్రం కలిసిందా లేదా? ఇది మీ పరిపాలన, మీ అవగాహన. టైల్ పాండులో దాదాపు 3 టీఎంసీ నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతుంటే మంత్రి ఆ నియోజకవర్గంలో ఆ జిల్లా నుంచి వచ్చిన ఆయనే కళ్ళు మూసుకున్నాడా? ఆడి నుంచి 3 టీఎంసీలు తీసుకపోతే మనకు పంట పెరిగిందా? ఇక్కడి నుంచి 28 టీఎంసీలు సముద్రంలో కలిస్తే పంట పెరిగిందా? నాగార్జున సాగర్ ఏరియాలో టైల్ పాండ్ నుంచి 3 టీఎంసీల నీళ్లు దొంగిలించుకుపోయారు. మనకు సోయలేదు, నిద్రమబ్బులో ఉన్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్లో హైడల్ పవర్ జనరేటర్స్ ఉన్నాయి. ఒక యూనిట్ టోటల్గా 11 మాసాల నుంచి మూతపడి ఉన్నది. మీ కార్యదర్శి ఆగస్టులో పోయి సెప్టెంబర్ నాటికి రిపేర్ చేయాలని చెప్పాడు. ఎందుకంటే వర్షాకాలం 100 మెగావాట్లు కరెంటు చాలా తక్కువ ధరకు వస్తుంది. చేశారా? అంటే కరెంటు తక్కువ ఉండి పంట పెరిగిందా? సమాధానం చెప్తారా? ఇది ఎలా పెరిగింది, ఎలా పెరుగుకుంటూ వస్తున్నది, దానికి మీ ప్రయత్నాలు ఏంటి? 2014లో 68 లక్షల టన్నులు మాత్రమే. సరే, అప్పుడు కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టారు, ఉంది. తర్వాత 2019, 20, 21 నుంచి బాగా పెరిగింది. ఇది వాస్తవం కదా? గణాంకాలు లేవా? గూగుల్ పోయి చూడండి ఏ ఇయర్లో ఎంత వచ్చిందో. 23, 24లో 158 లక్షల టన్నులు, ఇప్పుడు 160 లక్షల టన్నులు, 70-80 వేల టన్నులు పెరుగుతున్నది. ఎట్లా పెరుగుతున్నది ఇన్ని సంవత్సరాల్లో? 19లో ఎందుకు పెరిగింది, 20లో ఎందుకు పెరిగింది, 21లో ఎందుకు పెరిగింది, 22లో ఎందుకు పెరిగింది, 23లో పెరిగింది ఎందుకు, ఇప్పుడు పెరిగేది ఎందుకు? దీనికి కారణాలు లేవా? విశ్లేషణ చేయలేమా? డబ్బా కొట్టుకుంటే అయిపోయిందా? ఏం చేశారు? మిషన్ కాకతీయ చెరువులన్నీ పునరుద్ధరించబడింది వాస్తవం కదా? దేవాదుల్లో కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్రాజెక్టులలో రిజర్వాయర్ కెపాసిటీలు పెంచింది వాస్తవం కదా? రిజర్వాయర్ల కెపాసిటీ పెంచినప్పుడు నీరు నిల్వ ఉన్నప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయనే ఇంగిత జ్ఞానం ఉందా? అవి పెరగకపోతే, భూగర్భ జలాలు పెరగకపోతే, చెరువులు నింపకపోతే నింపినా మీరు? ఇప్పటికి కూడా దేవాదుల్లోని 14 రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీళ్ళు లేవు, నీళ్ళు పోతున్నాయి. నింపండి. ఏదో కాళేశ్వరం నీళ్ళు లేకుంటేనే చేసినామని చెప్పిన బాగా. ఇప్పుడు గోదావరిలో నీళ్ళు పోతుంటే చూసుకుంటూ కూర్చున్నాము, టేలుపాడు నుంచి నీళ్లు దొంగిలించకపోతే కూర్చున్నాము, రిపేర్ చేయకుండా సంవత్సరం నుంచి ఉంటే అది కళ్ళు మూసుకొని ఉన్నాము. ఇది మీ పరిపాలన కాదా? ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్ఆర్ఎస్పి 2వ దశకు రబీలో నీళ్లు సప్లిమెంట్ చేయడానికి కాళేశ్వరం వస్తుంది, అక్కడికి వస్తుంది. ఈ లోపల నీళ్ళు కనుక ఎక్కువ ఉంటే అందులో భాగమైన ఎల్లంపల్లి కానీ అవి నింపింది వాస్తవం కదా? మిడ్ మానేర్లో ఇంతకుముందు ఎంత ఉండే కెపాసిటీ? మల్లన్న సాగర్లో ఎంత ఉండే? పోచమ్మ దీంట్లో ఎంత ఉండే? కొండపోచమ్మ దాంట్లో పెరిగినాయి కొన్ని నీళ్లు వర్షానికి. తర్వాత లిఫ్ట్ చేసిన నీళ్లతోటే కదా గ్రౌండ్ వాటర్ బాగా పెరిగేది. ఏదో అట్లా వచ్చిందనుకో పేరు తీసుకుంటున్నారు. ఇదా? ఇక ఈయన మాట్లాడతాడు, ఎవరు ఆయన ముఖ్యమంత్రి గారు ఎవరు అన్నట్టు మొక్కట, ఈయన మహావృక్షం అట, అది తీసేస్తాడు. చాలామంది మాట్లాడుతున్నారు ఇవాళ చాలా విషయాల మీద, నేను కాదనా. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్థాపించబడదు తెలుసా? నాలెడ్జ్ ఉందా? మొక్క ఎట్లయిద్దా? ఏం మాటలు మాట్లాడతావా? ఎన్ని సంవత్సరాలు, 2 దశాబ్దాల పైచలకు ఒక పార్టీ 10 సంవత్సరాల వరకు ఒక ప్రభుత్వాన్ని నడిపి ప్రపంచంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
సగటు ఆదాయం 3 అంతలు పెరగడమే కాకుండా సగటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4 అంతల వరకు పెరగడమే కాకుండా 65 లక్షల టన్నుల ఆహార ధాన్యాల నుంచి దాదాపు ఈ స్థాయికి ఇప్పుడు పెరుగుతున్న స్థాయికి తీసుకురావడం ఈరలేస్తూ వచ్చిందా? ఎవరో 10 మందిని కూర్చున్నట్టుగా మాట్లాడినప్పుడు సపోర్ట్లు కొడుతూ వచ్చినా? వస్తాయా? ఏ దేశంలో పెరిగిందా? ఏ రాష్ట్రంలో పెరిగిందా? అప్పుల గురించి మాట్లాడుతున్నావు. నీకు ఆర్థిక శాఖ మీద, ఆర్థిక పరిస్థితుల మీద, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా నీకు? ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆర్థిక వ్యవస్థ మెరుగని తెలుసా నీకు? ఏ ర్యాంకులో ఉందో? రాష్ట్ర బడ్జెట్లో పెట్టుబడి వ్యయం, ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్, డూ యూ నో మిస్టర్ రేవంత్? ఇట్స్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ అమంగ్ ఆల్ స్టేట్స్. పెట్టుబడి వ్యయం ఏమంటే భవిష్యత్తుకు అక్కడికి వచ్చింది. అది నీకు తెలుసా? ఏం మాట్లాడతావయ్యా? పబ్లిక్లో పోయి ఏదో సొల్లు మాటలు మాట్లాడు. దమ్ముంటారా? మాట్లాడదాం. అంతేనా? ఓహో, ఈయన చెప్పాడు కాకతీయ కళాక్షేత్రం అడిగి పోయింది కదా వరంగల్. ఏ ఉద్దేశంతో పెట్టారు? గుర్తించడానికే కదా, తెలంగాణ కోసం పోరాటం సల్పినవాడే కదా, గుర్తింపు కోసమే అప్పుడు 2014 చివరి భాగం 15 ఫౌండేషన్ వేశారు. ఎస్, ఆలస్యం అయింది. ప్రభుత్వాలలో పథకాలు ఆలస్యం కావా? ఓకే, నేను ఛాలెంజ్ చేస్తున్నా సీఎం, నువ్వు అక్కడికి పోయి దాదాపు 8,000 కోట్ల 6,000 కోట్ల ప్రాజెక్టులు చెప్పావు, భూగర్భ జలాలు, ఇంకోటి ఏదో అని. నువ్వు టైం ఫ్రేమ్ పెట్టావా? నీకు బడ్జెట్ ఉందా? అలొకేట్ చేసావా? మొదలు బడ్జెట్ ఉందా? ఎందుకంటే గత సంక్షేమ కార్యక్రమాలకు ఎంత అవుతున్నది, మీరు కొత్తగా చెప్పిన వాటికి ఎంత అవుతుంది? ఇవి కాకుండా మూసి 1,50,000, 20 లక్షల గృహాలని చెప్పి ప్రకటన చేసి వారం రోజుల తర్వాత 2 వారాల తర్వాత నియోజకవర్గానికి 3,500 అంటే 4,16,000 మాత్రమే వస్తే 4 ఏళ్లలో పూర్తి చేయడానికి ఇది 16 లక్షలు అవుతుంది. ఆయన మాటలు చెప్తున్నా మంత్రి గారికి. మొదలు 20 లక్షలు, తర్వాత 16 లక్షలు, మళ్ళీ తర్వాత 20 లక్షలు 4 రోజుల తర్వాత. ఇవాళ 24 లక్షలు వచ్చింది పేపర్లలో అన్నట్టు. ఎంత అవుతుందో తెలుసా? 1,60,000 కోట్లు అవుతుంది. 4 ఏళ్ళు ఫినిష్ చేస్తే సంవత్సరానికి 40,000 కావాలి. అవునా కదా? మూసికి 6 ఏళ్ళు 25,000 కావాలి సంవత్సరానికి. ఇది బడ్జెట్లో కానీ మీ హామీలలో కానీ ఉన్నాయా? ఇక ఇంకో మంత్రి ఏదో గ్రీన్ పవర్ అట 20,000 మెగావాట్లు. ఓహో, 6 ఏళ్ళలో ఫినిష్ చేస్తాడట. ఎంత అయితే తెలుసా? 1,20,000 నుంచి 1,60,000 అవుతుంది. 6 ఏళ్ళల్లో 20,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు సంవత్సరానికి. ఎంత అయిందా ఈ మూడింటికి? 25, 40, 65, ఇదో 25 వేసుకో, అంటే 80,000-90,000 కోట్లు ఈ మూడింటికి. మల్లెల శాఖ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి అదొక 5,900. దాంట్లో వ్యవహారాలు మళ్ళీ మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. తర్వాత RRRకి ఎంత అవుతుందో తెలుసా? ఇందిరమ్మ ఇండ్ల కేంద్ర ప్రభుత్వం మలక పెట్టింది తెలుసా? అదే ఉగాదికా దేనికోనే కదా ఇస్తామని, దసరాక. ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా గ్రౌండ్ అయిందా? లక్షలాది అప్లికేషన్స్ మొదటి నెలలో తీసుకున్నది వాస్తవం కదా? దాని మీద హీరింగ్ పెట్టావా? శాంక్షన్ చేస్తున్నావా? ఎందుకు? సంవత్సరం అయింది. చేస్తానన్న పనే చేస్తలేవు, చేయనన్న పనులు. భవిష్యత్తు మాకు చాలా విజనరీ అన్నమాట. ఇది చేయాలి కాదంటామా? సత్తా ఉందా? డబ్బులున్నాయా? ఆరోపణలు తప్ప. కళాక్షేత్రం మీద ఎంత చాలామంది మాట్లాడారు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమయ్యా, అవార్డు ప్రకటించావు, ఇచ్చావా? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ షేమ్. హౌ కెన్ యూ స్టాండ్ అండ్ టాక్ నేను ఓరుగొల్ల గడ్డ మీద కాలేజీ గురించి మాట్లాడుతూ కాలేజీకి గుర్తింపు కోసం ఇచ్చిన అవార్డును ఇప్పటి వరకు నువ్వు పోయే వరకు, కళాక్షేత్రం ఓపెన్ చేసే వరకు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నీ పరిపాలన ఉన్నది. నీకు ఆఫీసర్లు చెప్పరు, డిపార్ట్మెంట్ చెప్పదు, నీ వాళ్ళు చెప్పరు, నీ క్యాబినెట్ వాళ్ళు చెప్పరు, జిల్లా వాళ్ళు చెప్పరు. ఇదా పరిపాలన? నేను కాదంటలేను, పొరపాట్లు జరుగుతాయి. కానీ పొగరబొత్తలం ఏంది? అదే కాదు,
ఇప్పుడు చాలా గొప్పగా చెప్పాడు ఎయిర్పోర్ట్స్. మీకు చాలా విషయాలు మాట్లాడేది ఉంది. నేను కావాలంటే మళ్ళీ బయట కూడా మాట్లాడదాం. ఏదో 4 ఎయిర్పోర్ట్లు దీనికి ఏదో 200 కోట్లు ఇచ్చారని మాట్లాడతాడు. ఇది ఇప్పటివరకు ఎందుకు కాలేదో తెలుసా? దేశంలో అన్డివైడెడ్ కంట్రీలో లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ బై నిజాం ఎట్ మామ్నూర్. అది 1962 వరకు చైనా దాని వరకు అక్కడ మన యుద్ధ విమానాలు వచ్చి అక్కడ కొద్దిగా దూర ప్లేస్లో ఉంచడానికి చేసిన ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ప్రజల అవసరాల కోసం ఎయిర్పోర్ట్లు కావాలని అంతకుముందు మేము నివేదించామో, కావాలని కోరుకున్నామో, ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. దానికి ప్రారంభం చేయడానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉండాలి, పెద్ద సిటీ అయింది, విదేశాల నుంచి వస్తున్నారు అని ఎక్కువ కెపాసిటీ తోటి మొదలెట్టినప్పుడు డూ యూ నో వాట్ ఇస్ ద కండిషన్ ఇన్ దట్? 150-160 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర చెల్లి మరో విమానాశ్రయం చేయకూడదు 5 ఏళ్ళు అని మొదటిసారి అది అగ్రిమెంటు. ఆ తర్వాత కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ అమెండ్ చేసి మరో 5 సంవత్సరాలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మనం చేస్తామా? అంతకుముందు 25 కోట్ల రూపాయలు 2011లో భూసేకరణ కోసం శాంక్షన్ చేసింది వాస్తవం కదా? అంటే నీకే తెలివి ఉన్నది, నువ్వే మొదలు పెడుతున్నావు, నీకే తెలిసినా అది. కేసీఆర్ గారు అడిగారు, అడిగితే మళ్ళీ అది అమెండ్ అయిందయా, ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలు రాలేదన్నారు, రావడం కాదు అన్నారు. ఇవాళ కండిషన్ పోతున్నది కాబట్టి నువ్వు చేస్తున్నావు, దానికి గొప్ప చెప్పుకుంటున్నావు. అయిందా? అవుతుందా? ఇవన్నీ అయినాయా? ఓకే చెయ్యి, వద్దంటామా? అయ్యో. అదేవిధంగా అదేది ఆయనే మొక్క తీసేస్తాడట. అసలు మొక్కెవరయ్యా? 2 దశాబ్దాల పైచలకు రాజకీయాలు నడిపి 10 సంవత్సరాలు చేసినా మొక్క అవుతాడు. నువ్వు మహావృక్షమైనావు. నువ్వేనాడొచ్చినావు కాంగ్రెస్లోకి? తెలంగాణ గురించి నువ్వు ఎప్పుడేం మాట్లాడావు? సోనియా గాంధీ మీద, మిగతా వాటి మీద, ఉద్యమాల మీద తెలియదా? ఓకే, అధిష్టానం ఏదో కొద్దిగా నీళ్లు పోసింది, చిన్న మొక్కుండే పెరుగుతున్నది, కొద్దిగా పచ్చగా కనపడుతున్నది, ప్రభుత్వం వచ్చింది. ఏం చేస్తారో తెలుసా? ఏర్లతో పాటు పీకేసేది చాలా దూరం లేదు ఈ మొక్కను. ఏ మొక్కను? రేవంత్ మొక్కను. రాసి పెట్టుకోండి. ఈజ్ బికమింగ్ ఎ పార్ట్ ఆఫ్ హిస్టరీ ఫర్ బ్యాడ్ థింగ్స్ లైక్ రావణాసుర. ఇద్దరు చరిత్రలు ఉంటారు. నేను ఎప్పుడు చెప్తుంటా, రావణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. ఎవరి చరిత్ర వాళ్ళదే. నీ చరిత్ర, నువ్వు ఎట్లా వచ్చావో, నువ్వు ఏం మాట్లాడావో, ఇప్పుడేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో తెలవకుండా ఉన్నావా? భూసేకరణ గురించి ఎవరో మంత్రి గారు అక్కడ మాట్లాడారు. ఇది 8th వండర్ అది వాళ్ళు. నువ్వు వచ్చింది 11 నెలలు, ఎంత భూమి సేకరించావు? ఏ ఇబ్బందులు వచ్చినాయి? ఏ ఇబ్బందులు పరిష్కారం చేశావు? సిగ్గుండాలయ్యా. ఎస్, మల్లన్న సాగర్లో అందరం ప్రతిపక్షంలో ఉండి ఉద్యమం చేసాం, మెరుగైన పరిహారం కావాలన్నాం, అది న్యాచురల్ డిమాండ్ ఎవరైనా. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు తెలుసా? 150 రోజులు చరిత్ర ఉన్నప్పటికీ కూడా దాదాపు 150 మంది రైతులను గంటల కొద్దీ కూర్చుండబెట్టి ఒప్పించే ప్రయత్నం చేసిన చరిత్ర లేదా? అదేంది ఆ విలేజ్ మరే రోడ్ వెడల్పుది, ఇప్పుడే చెప్తా. ఆ ఊళ్ళో ముఖ్యమంత్రిగా స్వయంగా బాజార్లో వంటలు వండించి రీహాబిలిటేషన్ మెరుగు చేస్తామని చెప్పుకుంటూ అన్నం వడ్డించిన చరిత్ర ముఖ్యమంత్రి గారిది కాదా? ఈ మొహాలకు ఎన్నడైనా నమ్మించే ఒప్పించే ప్రయత్నం చేశారా? మెరుగైంది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరైనా కానీ ముఖ్యమంత్రి ఎట్లాగో చేయడు, ఆయన నియోజకవర్గంలో ఇంకా ఆయన కొట్లేసిన వాళ్ళు ఎవరికి చెప్పకుండా, పిలవకుండా, మాట్లాడకుండా, అభయం ఇవ్వకుండా ఏం చేస్తున్నావా? 13-14 వేల ఎకరాలు ఇప్పటికీ తీసుకుంటే అది కాదని నీ నియోజకవర్గంలో
తండల్ ఏరియాలో ఏదో ఫార్మాని నీకు కావలసిన వాళ్ళకు చేసే కుటిల ప్రయత్నాలలో భాగంగా హరాస్ చేసేది వాస్తవం కదా? ఇది ఎప్పుడైనా జరిగిందా? నేషనల్ ఎస్టీ కమిషన్ వచ్చి పరిశీలించేది ఎప్పుడైనా జరిగిందా? మేము ఇదే ఇక పేరు చెప్పాలో లేదో బాగుండు, ఓ మంత్రి నల్గొండ ఆయన నియోజకవర్గంలో 11 గంటలు కూర్చున్నాం ఏది నిర్వాసితులతో. జే బ్లాక్లో 7 గంటలు కూర్చున్నాం, మాట్లాడాం విత్ డిపార్ట్మెంట్లతో, కన్విన్స్ చేసాం. ఖమ్మంలో గిరిజనులు వస్తే పోరాటం చేయడానికి వస్తే గెస్ట్ హౌస్లో గేట్లు వేసి సార్ మీరు బయటకు వద్దు అన్నారు. నేను బయటకు వచ్చి గేట్ ముందట బాజార్లో 2.5 గంటలు వాళ్ళతో కూర్చొని సంజాయించిన సంగతి మాకు తెలుదా? నీకేం తెలుసాయా? ఎక్కడి నుంచి వచ్చావయ్యా? ఎప్పుడు వచ్చావయ్యా? ఏం చేసావయ్యా 11 నెలల్లో? నువ్వు కేసీఆర్ గారిని అంటావా? 89 కేసులు పెట్టుకొని ఆశ్రిత పక్షపాతంతో పరిపాలన చేసుకుంటూ దోచుకోవడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా భూసేకరణ కోసం చేసే కార్యక్రమాలు మాకు తెలియదా? ప్రభుత్వంలో మాకు అనుభవం లేదా? మీకు అనుభవం లేదు, అవగాహన లేదు, అహంకారం ఎక్కున్నది. సో కట్టుపెట్టి ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా చేసుకోమని మేము కోరుతున్నాం తప్ప మరొకట్లేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ దాని గురించి ఏదో మాట్లాడారు. ఎంప్లాయ్మెంట్ గురించి సిగ్గుండాల. 2,31,000 ఉద్యోగాల కోసం కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా 1,60,000 పూర్తి చేసి ప్రభుత్వం తర్వాత మరో 34,000 ఉద్యోగాలకు ప్రాసెస్లో ఉంటే నువ్వు వచ్చి ఏదో 2 పత్రాలు ఇచ్చి ఆడ ఎక్కడ మన ఎల్బీ స్టేడియంనా? ఓ యా, ఎందుకంటే ముఖ్యమంత్రి కదా, వస్తుంది కదా, మా మీడియా అంతా ఉంటుంది కదా, ముఖ్యమంత్రి మాట్లాడితే ఏదైనా వస్తుంది కదా. అదే గ్రామాలలో రుణమాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని అనే వాళ్ళ మాట ప్రతి ఊళ్ళో ఒక 100 మంది ఉన్నారా లేదా? వాళ్ళ మాట వస్తుందా ఈరోజు ప్రచార మాధ్యమాలలో? రాదే. ముఖ్యమంత్రి మాట్లాడుతూ వస్తుంది. ఎస్, హీ ఈజ్ ఎ సీఎం, రిప్రజెంటేటివ్ ఆఫ్ ది 4 crore పీపుల్, ఆబ్వియస్లీ. సో ఆర్ యూ నాట్ క్యాపిటలైజింగ్ దట్? వీ ఫండ్ యూ ఏమనాలో పదవిని అడ్డుపెట్టుకొని ప్రచారం కోసం పాకులాడుతున్న మనిషి ప్రజలను పక్కదారి పట్టించేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడు ఎవరిని చూడ. మొదటిసారిగా రేవంత్ రెడ్డిని చూస్తున్నాను. ఇగో ఇట్లా చాలా ఉన్నాయి, ఇంకా చాలా. ఆయన మహారాష్ట్రలో ఏం మాట్లాడాడు, ఇక్కడేం మాట్లాడుతున్నాడు, ఆడ నిన్నేం మాట్లాడాడు, ఆయన పూటకోసారి ఏం మాట్లాడతాడు. ఇక మీకు తెలియంది నేను కొత్తగా చెప్తే ఏ రాజకీయంలో ఉన్నాడు పాపం, ఈయనతో ఆయన పడలేదు కాబట్టి మాట్లాడతారు అనే విధానాలు తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దయచేసి 4వ స్తంభం ప్రజాస్వామ్యం, అందుకే స్వాతంత్ర పోరాటం, అందుకే రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుని ప్రజాజీవనాన్ని మెరుగుపరచడానికి చేసే ప్రయత్నంలో ఏ మేరకు మనం కృతకృత్యాలు, ఏ మేరకు మనం శక్తివంతం లేకుండా పనిచేస్తున్నాం అనేది ముఖ్యం. కానీ ఈ ఇతరులను దెబ్బగొట్టడం, మనోళ్లకు సంపాదించి పెట్టడం చరిత్ర ఉంటుంది. ఖబర్దార్, ప్రజలను తప్పుడంచలేకు అనే మాట చెప్పుకుంటూ ఇంకా చాలా ఉన్నాయి. చిట్చాట్లో మాట్లాడుకుందాం దయచేసి, ఎందుకంటే మీకు లిమిటెడ్ టైం, ఇంకా ఉన్న వాళ్లకు లిమిటెడ్ టైం. ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఐటమ్ మీద సుదీర్ఘంగా మాట్లాడే అవకాశాలు చేస్తే ఈ ప్రభుత్వ వైఫల్యాలు మనం చెప్పుకునే అవకాశం ఉంది. మెరుగుపరచమంటున్నాం, మేము అంటలేం కదా, దిగిపోమంటలేం కదా. ఇప్పుడే మేము అంటామా? మాకు తెలీదా? వాళ్ళంతటా వాళ్ళు దిగిపోయే పరిస్థితి మేమేం చేస్తాం? వాళ్ళ అధిష్టానం కనుక నిర్ణయాలు తీసుకుంటే మేమంటాం. ఆయన ముఖ్యమంత్రిని చేస్తే మేము అన్నామా? వాళ్ళ అధిష్టానం నిర్ణయం చేసింది. 89 కేసులు ఉన్నాయి. అయ్యో తెలియదా? అందులో ఏడీఆర్ సంస్థ ఇందులో క్రిమినల్ కేసెస్ ఉన్నాయన్నది. నీ అసలైన కేసు ఏదో తెలియదా? ఓటుకు నోటు కేసు. ఏం మాట్లాడతావా? సవరించుకో. ఉన్న కొద్ది రోజులైనా ప్రజలకు మరింత మేలు చేసే విధంగా ఆలోచించమని. నీకు అనుభవం లేదు, మాకు ఎంతో అంతో కొద్దిగా అనుభవం ఉంది, గా మాట చెప్తాం.